కొద్దిగా all the farmers have paid premium for insurance. చేసిన తర్వాత అప్పటి నుంచి ఇప్పుడు వరకు చుట్టు మీద గోరు చుట్టు మీద రోకటి పోటంటే ఈరోజు నేషనల్ ఇన్సూరెన్స్ మిర్చి రైతు బాధితుల సంఘటన తెలియజేస్తుంది. సంవత్సరాల క్రితం 6 కాలం కష్టపడి పండించిన మిర్చిని నందిని వెంగమామ కోల్డ్ స్టోరేజ్లో దాచిపెట్టి ఇన్సూరెన్స్ చేయించుకున్న రైతులకి ఆ 2 కోల్డ్ స్టోరేజీలు తగలబడిన తర్వాత ఇన్సూరెన్స్ మొత్తం కూడా బీమా డబ్బులు ఇంతవరకు రాలేదు. సంవత్సరాల బట్టి ప్రతిరోజు తాత్సారం చేయడం, కోర్టుకు వెళ్ళమని చెప్పేవాళ్ళు ఒకళ్ళు, లేదా బ్యాంకు వాళ్ళని రమ్మని మాట్లాడతామనే వాళ్ళు ఒకళ్ళు, లేకపోతే మేము మా కంపెనీ దివాడా తీస్తుంది మీకు కనుక ఇన్సూరెన్స్ డబ్బులు ఇస్తే అని చెప్పేవాళ్ళు ఇంకొకళ్ళు. ఈ రకంగా రైతును అయోమయంలో పెట్టి గత 5-6 సంవత్సరాల బట్టి రైతు సర్వనాశనం అయ్యాడు. అనావృష్టి కారణంగా కొంత, కరువుతో కొంత, అతివృష్టి తుఫానుతో కొంత, తెగుళ్లతో కొంత, పెట్టుబడులు పెరిగి కొంత, పండిన వాటిని అమ్ముకోలేక కొంత భవిష్యత్తులో రేట్ వస్తుందని కోల్డ్ స్టోరేజ్లో పెడితే వాళ్ళ యొక్క స్వార్థానికి బలైపోయిన వాళ్ళు అనేక మంది 1500 మంది మిర్చి రైతులు ఈ రోజున 30 కోట్ల రూపాయల మిర్చి బీమా డబ్బులు రానందుకు రోడ్ల మీద పడ్డారు. రేత్రి మగుడు నిద్ర ఆహారం లేకుండా చిరిగిన చొక్కాలతో, మాసిన గడ్డాలతో ఆఫీసు ముందు కూర్చుంటే ఇది ప్రభుత్వానికి, ఇన్సూరెన్స్ కంపెనీకి అవమానంగా నేను తెలియజేస్తున్నాను. అధికారులతో మాట్లాడాం, దాట వేసే పరిస్థితి కనపడతా ఉంది. అందుకనే జిల్లా స్థాయిలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఈ సమస్యను ఎట్లా పరిష్కారం చేస్తారు, ప్రభుత్వం డబ్బులు ఇస్తుందా, మార్కెట్ యార్డు డబ్బులు ఇస్తారా, లేకపోతే అసలు ఇన్సూరెన్స్ కంపెనీ ముక్కుబిండి వసూలు చేసి ఇస్తారా, అది ప్రభుత్వం తేల్చుకోవాల్సిన విషయాలు. దీనిపైన రైతులకు సహాయం చేసేందుకు ఇప్పటికే సర్వనాశనం అయిపోయిన రైతుని కనీసం తిండి బట్టలు కూడా మిగలకుండా చేసే పరిస్థితి ఈ దుర్ఘటనతో వచ్చింది. కాబట్టి దీని మీద చర్చ చేసుకున్న తర్వాత ఒక కార్యాచరణ పథకాన్ని రూపొందించుకొని అటు వామపక్షాలు, మేము, మిగతా రాజకీయ పక్షాలన్నీ కూడా కలిసి వచ్చేటట్టయితే ఈ రైతులను ఆదుకోవడానికి మేమందరం కూడా విశ్వ ప్రయత్నం చేసైనా సరే వాళ్ళని ఆదుకుంటామని తెలియజేస్తున్నాను. రాజకీయ పక్షాలని, అధికార యంత్రాంగాన్ని కూడా కోరుతున్నాను. మీ కళ్ళ ముందు బాధితులు కనపడుతున్నారు, వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కనపడుతున్నాయి. మీకు కావాల్సిందల్లా ఏ విధంగా ఎగ్గొట్టాలనో, ఏ విధంగా ఇవ్వాలనో ఆలోచన తప్పితే వేరే ఏం లేదు. కాబట్టి ఒక పాజిటివ్ దృక్పథంతో రైతుల్ని, జెన్యూన్గా బాధపడి నష్టపోయిన రైతుల్ని ఆదుకోవడానికి ఒక మార్గాన్ని ఆలోచించాల్సిందిగా ప్రభుత్వాన్ని, బీమా కంపెనీలను కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏమంటున్నారు సార్ వాళ్ళు లోపల చెప్పింది ఏంటంటే మేము నేను చెప్పాను, అది కూడా ఏం చెప్పారనే దానికి కూడా 4 ప్రత్యామ్నాయాలు చెప్పారు. ఏ ప్రత్యామ్నాయమైనా కూడా దానికి ఒక కాల పరిమితి ఉండాలి. రెండోది రైతులు డబ్బులు రావాలి. వాళ్ళు ఏ ప్రత్యామ్నాయాలు చెప్పినా మాకు అభ్యంతరం లేదు. అందుకని ఈ ప్రత్యామ్నాయాల గురించి చర్చించడానికి అన్ని రాజకీయ పార్టీలు రేపే కూర్చుంటాం, మాట్లాడుకొని ఒక కార్యాచరణ పథకంతో రైతులు తప్పకుండా ఆదుకునేదిగా మేము మా నిజమే జరుగుతున్న మాట నిజం. అందుకనే ఈ రోజున ఈ యొక్క రైతులను ఆదుకోకపోతే ఈ జిల్లాలో నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ కార్యాలయాలు పనిచేయవు.